వెంటనే సీతామ్మవారి యొక్క హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ శ్రీరామనవమి మా సొసైటీలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అవన్నీ మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయాలి. చాలా కళ్యాణం ముందు రోజు సాయంత్రం పసుపు దంచడం కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకుని అందరం కలిసి కిందన కళ్యాణం జరుగుతుంది, అక్కడికి బయలుదేరాము. రాముడి పాదాల మీద క్షమించమని అడుగుతాడేమో. ఒకవేళ కేవలం సీతామ్మవారు రామచంద్ర ప్రభు కంటే కూడా మనం పంపిస్తాడు. చాలా మందికి అపోహ ఉంటుంది, సీతామ్మవారు రామచంద్ర ప్రభు కంటే 5 ఏళ్ళు పెద్దవారు అని. మనకి తులసీదాసు రాసిన రామాయణంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ మాట శ్రీరామ్ గట్టిగా చెప్పాలండి, జై శ్రీరామ్. భాగే శ్రీశైలస్క ఆదివ్యప్రదేశుల పరిమళ బల భ్రమర శంకార నికర కదంబిత కలకంఠగోజిత సనాజ కేకేకుల ఈ సంవత్సరం జరిగిన శ్రీరామనవమి కళ్యాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అంత బాగా జరిగింది, కన్నులు విందుగా జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఆ దేవుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వైపు భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి, అది కూడా చూపిస్తాను రండి. అసలు రోజంతా ఎలా గడిచిందో అర్థం లేదు. అందరూ వచ్చారు, అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరూ కలిసి పూజ చేసుకున్నాము, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము, అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఒక పండగ జరుపుకున్నాము. చాలా బాగా అనిపించింది. పెళ్లి బంతి డెకరేషన్ అయితే అదిరిపోయింది, మీరు కూడా చూడండి.
అదే రోజు సాయంత్రం లేడీస్ అందరు కలిసి కోలాటం డ్యాన్స్ వేశారు. దాని తర్వాత స్వామివారి ఊరేగింపు జరిగింది. సొసైటీలో ఎప్పుడు ఏ పండుగ జరిగినా కల్చరల్ టీం వచ్చి ఒక బ్యాక్ బోన్లో నించుండి ఫంక్షన్ అంతా ఏ లోటు లేకుండా జరుపుతారు. వాళ్ళందరినీ కంగ్రాచులేషన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆ క్రెడిట్ అంతా కల్చరల్ టీమ్కే వస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్వామివారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. సొసైటీ మొత్తం పల్లకిలో ఎక్కించుకొని తిప్పాము. స్వామివారిని పల్లకిలో ఎక్కించుకుంటూ తిప్పే అదృష్టం అందరికీ రాదు అంటారు. ఆ అదృష్టం వల్ల నాకైతే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది.
మా సొసైటీలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.